బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగం పేరుతో మహిళను మోసం చేశాడు కడప ఎమ్మెల్యే పిఏ వాహిద్. ఉద్యోగం డబ్బులు ఇస్తానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత బాధితురాల్ని వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రైవేట్ వీడియోల పేరుతో బ్లాక్మెయిల్ చేశాడు వాహిద్. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా ఎమ్మెల్యే కార్యాలయంలో వాహిద్ తనను చెల్లిగా పరిచయం చేశాడని వాపోయింది బాధితురాలు. సదరు బాధితురాలి అన్నపై కూడా దాడి చేయించాడు పిఏ. మహిళను మోసం చేశాడన్న ఆరోపణతో వాహిద్ను ఉద్యోగం నుంచి తొలగించామని ప్రకటించారు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి. మరో 3 మహిళలను కూడా ట్రాప్ చేశాడన్న ఆరోపణలు వాహిద్పై ఉన్నాయి. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. తనను ఎలాగైనా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదుకోవాలని ఆ మహిళ కోరుతోంది. కానీ ఇప్పుడు నాకు ఎలాంటి హరాస్ చేస్తున్నాడంటే నా పర్సనల్ ఫొటోస్, నా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసేది కూడా వీడియోస్ తీసుకొని ఆ ఫోన్ పోయింది అన్నట్టు డ్రామా చేస్తున్నాడు. కానీ ఆ ఫోన్ అయితే ట్రాక్ చేసి మీరు కావాలంటే ఆ నెంబర్ కూడా చెప్తాను, ఆ ఫోన్ నెంబరు తీయండి, బయట పెట్టడం లేదు. ఆ ఫోన్ అయితే ఇంట్లోనే దాచిపెట్టినాడు. నా పర్సనల్స్ దాచిపెట్టి నాకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అయినా నేను గమ్మంగా ఉన్నా. ఎందుకు, భర్త కదా, పర్సనల్ ఉంటాయని, భార్య కదా అని నేను గమ్మంగా అయిపోతున్నాను. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే మా అన్నకు ఒక్కసారి 2 సార్లు మా అన్నను కూడా అప్రోచ్ అయ్యి మేము మేడం దగ్గరికి వెళ్ళాలా, ఏంది పరిస్థితి, పట్టించుకోవడం లేదు, పాపకి పేరు మీద డబ్బులు వేస్తాను, సమ్ గోల్డ్ తీపిస్తానన్నావు, నాకంటూ ఒక అమౌంట్, నాకు మెహర్ అనేది 3.5 lakhs ఇస్తానని చెప్పినాడు సార్. మెహర్ కూడా ఏం చెయ్యలేదు. అది మాసపేట శివ వచ్చి కలిసి నాకు నమ్మించి మోసం చేశారు ఇద్దరు. ఎందుకంటారా, నాకు మాసపేట శివని కొంచెం పెళ్ళికి వచ్చి నాకు హామీ ఇచ్చినాడు, వాడు బాగా చూసుకుంటాడు, మా పెళ్ళి అయినా కానీ వాడు నీకు అన్ని విధంగా నీకు చూసుకుంటాడు, ఏం చేయకుంటే మేము ఉన్నాం కదా నీకు అండగా అని చెప్పినారు. ఇప్పుడు ఫోన్ చేస్తా అంటే బ్లాక్ చేసి పాడేస్తున్నాడు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, కడప ఎమ్మెల్యే పిఏ వాహిద్ పైన ఒక మహిళని పెళ్లి చేసుకున్నాడని, అలాగే 3 ట్రాప్ చేశాడని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ప్రియా, కడప ఎమ్మెల్యే యొక్క వ్యక్తిగత కార్యదర్శి, ప్రైవేట్ కార్యదర్శి అయిన వాహిద్ రాత్రి 7 గంటల సమయంలో తన మీద దాడి చేశాడని ఫయాజ్ అహ్మద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను 3తో కలిసి దాడి చేశాడని. అయితే ఫయాజ్ అహ్మద్ సోదరిని ఏదైతే వాహిద్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆమెను లోబర్చుకొని పెళ్లి చేసుకున్నాడంటూ కూడా ఆమె ఆరోపిస్తుంది. ఈ విషయంలో అడిగినందుకే తన కుటుంబ సభ్యుల మీద దాడి జరిగిందంటూ కూడా ఆమె చెబుతుంది. తననే కాకుండా మరో 3 మీద కూడా ఈ విధంగా ట్రాప్ చేసి వారిని మోసం చేశాడంటూ కూడా ఆమె ఆరోపిస్తున్న నేపథ్యం. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఈ విషయం తెలియగానే తాము ఉద్యోగం నుంచి తీసివేశామంటూ కూడా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. మరోవైపు అమ్మాయి మోసం గురించి కూడా ఎలాంటి ఫిర్యాదు, అమ్మాయిలను మోసం చేశాడన్న విషయం మీద ఎలాంటి ఫిర్యాదు రాలేదు. కేవలం ఫయాజ్ అహ్మద్ అనే వ్యక్తి మీద నిన్న రాత్రి 7 గంటల సమయంలో దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దానికి సంబంధించి కేసు నమోదు చేశామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే వహీద్ మీద ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా అనేకం వచ్చాయని, అందువల్ల అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు సమాచారం. దీంతో పాటు ఫిర్యాదు చేసిన అమ్మాయి ఎందుకు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టలేదన్న విషయం మీద కూడా చర్చ నడుస్తుంది. అయితే ఆమె తాను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరోసారి ఆమె మీద ఏదైతే వాహిద్ మీద విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.